తిరుపతి డివిజన్ కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే కార్యక్రమాన్ని స్థానిక యూత్ హాస్టల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి క్యాన్సర్ పై సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ సందీప్ రెడ్డి, డాక్టర్ వికాస్, డాక్టర్ వరప్రసాద్ ఊపిరితిత్తుల వైద్యులు పాల్గొని క్యాన్సర్ పై అనుమానాలు, అపోహలు, చేయవలసిన పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సభ్యులకు వివరించారు. డాక్టర్స్ డేని పురస్కరించుకొని అందరితో పంచుకోవడానికి విచ్చేసిన ప్రముఖ వైద్యులను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మన్నారు దామోదర్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి డివిజన్ అధ్యక్షులు జి వేణు, సెక్రటరీ జి మంజుల, ట్రెజరర్ ప్రేమ్ కుమార్, జాయింట్ సెక్రటరీ కల్పన, ఉమ్మడి చిత్తూరు జిల్లా ట్రెజరర్ రామచంద్ర భూపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా సలహాదారులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సేవలకు కానీ ఈరోజు కార్యక్రమం చేసుకుంటున్నారు. అంటే ఈరోజు ఇంకో జూన్లో ఫస్ట్ స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రపంచంలో ఇన్సులిన్ కనుక్కున్న రోజు కూడా ఈరోజు. అందుముందు డయాబెటీస్ అంటే 3 నెలలు చనిపోయేవాళ్ళు ఫస్ట్ టైప్ 1. ఈరోజు 56 ఏళ్ళు బతుకున్నారంటే సేమ్ జూలై 1కి అదే ఇన్సులిన్ కనుక్కోవడం వెంటనే జరిగింది. అలాగే ఈరోజు మొన్నటి వరకు చూసారు కరోనాలో డాక్టర్లు అందరూ నిజంగా మందులు దగ్గర పరిస్థితుల్లో ప్రాణాలు తగ్గించి పోరాడింది. ఆ రోజు మెడికల్ స్టాఫ్, పారామెడిక్స్, డాక్టర్స్ నిజంగా ఆ రోజు డాక్టర్లు లేని సమాజం ఊహించలేదు. ఈరోజు ప్రజలే గుర్తించారు, ప్రజలే ఈరోజు సహకరిస్తున్నారు. ప్రతి డాక్టరు కోరుకుండేది తన స్థాయిలో పేషెంట్ బతికించాలనే పోరాడు. కానీ పేషెంట్ మరణం అనేది, బతికేది అనేది డాక్టర్ చేతిలో లేదు. డాక్టర్ ఒక ప్రొఫెషనలిస్ట్. డాక్టర్ వేరే వృత్తి వాళ్ళు ఎలా చేస్తారు అలాగే డాక్టర్ వైద్యం చేస్తాడు. కానీ డాక్టర్ దేవుడు, డాక్టర్ తప్పదు. అందువల్ల డాక్టర్ కరెక్ట్గా వ్యాధి పనిచేయాలి. అందువల్ల ఏ డాక్టర్ కానీ చెడిపోవాలంటే వైద్యం చేయాలి. చిన్న పొరపాటున చిన్న వికటిస్ వెంటనే డాక్టర్ని వీడిమైన డాక్టర్ని మీద దాడులు చూస్తుంది. కానీ డాక్టర్ నష్టం కూడా పేషెంట్ కాబట్టి నష్టం వచ్చే పని ఎవరు చేయరు. కాబట్టి అనేది పేషెంట్ కూడా కోరుకోలేదు. ఈరోజు వైద్యం ఈరోజు పెన్ను పేపర్ మా గురుగారు ప్రయాణం చేసిన రోజు ఈరోజు వైద్యం అంటే కోర్టు కార్పొరేట్ అయిపోయింది. కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఫస్ట్ లోన్ పెట్టాలంటే ముందులాగా కుదరదు. అందువల్ల కొంచెం కమర్షియల్ కూడా అయింది. అందువల్ల ప్రతి ఒక్క పేషెంట్ని కూడా, ప్రతి ఒక్క సిటిజన్ కూడా వైద్య బీమా చేసుకుంటే మంచి వైద్యం అవకాశం. సైన్స్ పెరిగిపోయింది, సైన్స్ టెక్నాలజీ అంటే ఖర్చు ఎక్కువ. ఇంతకుముందు సిటీలు ఎంఆర్ఐ స్కాన్లు లేవు కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి పొందాలంటే అమ్ముకొని పెట్టుకోవాలి. కాబట్టి అందరికీ కావాల్సిన ఈరోజు జీవితం సెటిల్ అయిందంటే ఓన్లీ అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. అందులో డాక్టర్ అందరూ దయచేసి మంచి కోసం కోరుకుంటాం. అలాగే ఈ రోజున అందరినీ కలుసుకోవడం, మా ఏపీ డాక్టర్ అందరూ కలుసుకుంటారు, ఆనందంగా ఉంది. తప్పకుండా రష్ హాస్పిటల్ మా సహకారం ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకుంటాం. అందరికీ కృతజ్ఞత.